దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం పెద్ద స్వామీజీ గారు చేశారు. న్యాయమూర్తులు కూడా అందరు ఇక్కడ మనం కనబడతా ఉన్నారు. ఇక్కడ వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకోటి ల్యాండ్ లేక కాదు కదా, భూమి లేక కాదు కదా. ఎందుకు పగబడుతున్నావు? దేవాలయం ఎందుకు పగబడుతున్నావు? కూల్చుడు నీకు రోజు ఒకటి కూలిస్తే తప్ప నిద్ర పట్టదు అయింది, తిన్నది అరగదు అయింది. రేవంత్ రెడ్డి నీకు ఇల్లు కూలిస్తే, పేదలు రోడ్డు మీద పడితే నీకు కంటి మీద నిద్ర పట్టదా? నిన్న ఖమ్మంలో కూలిస్తే ఈ బతుకులు 800 మంది జీవితాలు రోడ్డు మీద తెచ్చిన ఇవాళ మళ్ళీ గూడెం పడబడ్డావు. పొద్దుగా లేస్తే కూలగొట్టుడేనా? ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగింది. నీ అల్లునికి కట్టబెట్టిన కాగితం ఇది. ఇదే సర్వే నంబర్ 2019 239 సర్వే నంబర్లో పక్కనే భాగ్యలక్ష్మి మినరల్స్ పేరు మీద నీ అల్లునికి అక్రమంగా కట్టుబెట్టిన కాగితం ఇది. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తున్నా. పక్కన 17 ఎకరాల భూమి, రోడ్ అవతల 17 ఎకరాలు ఉంటుంది. నువ్వు రోడ్డు అవతలకి 2 ఎకరాలు ఎందుకు ఉంచుకుంటున్నావా? ఎందుకు ఈ శారదాపీఠం మీద పగబట్టినావు? ఎందుకు దేవాలయాల మీద పగబట్టినావు? ఇదే దొరికిందా? ఆ పక్కన 17 ఎకరాలను తీసుకో. ఇది కూడా అక్రమ మైనింగ్. యాక్చువల్ గా హెచ్ఎండిఏ రూల్స్ కు విరుద్ధంగా నువ్వు ORR కు కిలోమీటర్ దూరంలో నీ అల్లునికి ఇంత పెద్ద గుట్టలు అప్పచెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొడతా ఉన్నారు. ఓపెన్ యాక్షన్ పెట్టొచ్చు కదా. ఏ రకంగా నామినేషన్ బేసిస్ లో నీ అల్లునికి 17 ఎకరాలు కట్టబెట్టినావు? అది ప్రజాధనం కాదా? యాక్షన్ పెడితే కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుండే. యాక్షన్ పెట్టకుండా లోపల కాగితం పెట్టించి 17 ఎకరాలు నీ అల్లుడికి ఇచ్చి గుట్టల్ని కొల్లగొడుతున్నావు. ఆ గుట్టలను కంకర చేసి నీ అల్లుడికి చుట్టూ కట్టి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అల్లుని దగ్గరనే కంకర కొనాలని, లేకపోతే నీకు అనుమతులు రావని అక్రమ క్రషర్ పెట్టిస్తావు, అల్లుని కంకర అమిపిస్తావు. ఇదా నువ్వు చేసేది? నీ అల్లుడి మనుషులు. ఇది ప్రభుత్వం, నేను సమాచార హక్కు చట్టం కింద నేను అడుగుతూ ఇచ్చిన సమాధానం. ఇది ప్రజల ముందు పెడుతున్నా. దీనికి సమాధానం చెప్పు. క్యాన్సిల్ చేయి, అక్రమ క్రషర్ ను క్యాన్సిల్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్రషర్ పెట్టిండ్రు, ఆ మిక్సర్స్ దాన్ని ఏమంటారు, రెడీమిక్స్ ప్లాంట్లు కూడా పెట్టిండ్రు. అందులో 2 పెట్టిరట, ఇంకా 3 పెట్టారట, 5 మిక్సర్లు పెట్టారట. ఇక రెడీ మిక్సర్లు పెట్టి అల్లుడి వ్యాపారం చేయిస్తావు. నీ అల్లుడి వ్యాపారం కోసం దేవాలయం కూలుస్తావా? నీ అల్లుడి కోసం పీఠాన్ని కూలుస్తావా? ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ శారదా పీఠాన్ని, అమ్మవారి దేవాలయాన్ని కూల్చే ఆలోచన మానుకోండి. పొయ్యేగాలం దాపరిస్తే గిట్లాంటి ఆలోచనలే పుడతాయి. నీకేదో పొయ్యేగాలం దగ్గర పడ్డట్టుంది, అందుకే దేవుని తెరువు వస్తున్నావు. దేవుని తెరువు వచ్చినోడు ఎవడు దక్కడు. ఆ శాపం తగులుతుంది నీకు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి ఆలోచనలు బంద్ చేసి దేవాలయాల పరిరక్షణకు పూనుకో, దేవాలయాల నిర్మాణాన్ని చేయి. గాని కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తా అనే పేరు మీద దేవాలయాన్ని కూలిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. నీకు అంతా వాటర్ వర్క్స్ నిర్మాణమే చేయాలనుకుంటే పక్కన అల్లుడి భూమి ఉన్న తీసుకో. నీ అల్లునికి అక్రమంగా కట్టబెట్టిన భూమి తీసుకో, ఆడ HMWS వాటర్ వర్క్స్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతూ ఈ ఆలోచన విరమించుకోవాలని, మరి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలని నేను ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే పెద్ద ఎత్తున భక్తులందరం కలిసి మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. అంత దూరం పోకుండా ఈ పిచ్చి ఆలోచనలు, దేవాలయాలు కూల్చాలనే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల, అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు, మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేటలో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు కేబినెట్, కేసీఆర్ గారి కేబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా
దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతో మంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం